మహాభారతంలో కృష్ణార్జునులు యుద్ధం చేస్తున్నారు. అశ్వత్థామ కూడా యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి అశ్వత్థామ కృష్ణార్జునుల మీద అస్త్రప్రయోగం చేశాడు. కానీ అశ్వత్థామ ప్రయోగించినటువంటి అస్త్రములు కృష్ణార్జునులను చెనకలేదు. కానీ కృష్ణార్జునులు ప్రయోగించినటువంటి అస్త్రములు మాత్రం అశ్వత్థామని బాధ పెడుతున్నాయి. అశ్వత్థామకి చాలా ఖేదం కలిగింది. నేను వేసిన అస్త్రములేమో కృష్ణార్జునుల్ని ఏమీ చెయ్యవు, కృష్ణార్జునులు వేసిన అస్త్రములేమో నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. ఇట్లా ఎందుకు జరుగుతోందని ఆగ్రహించి యుద్ధం చేయడం మానేసి తల వంచుకుని వెళ్ళిపోతున్నాడు. ఆకాశంలో నీరు పట్టిన మబ్బు నల్లటిది కిందకి దిగి వస్తే ఎట్లా ఉంటుందో అట్లా వ్యాస భగవానుడు ఆకాశంలోంచి కిందకి దిగొచ్చాడు. దిగొచ్చి అశ్వత్థామను ఉద్దేశించి ఒక మాట చెప్పాడు మహాభారతంలో. శివభక్తి కలగడం అంత తేలిక కాదు. అటువంటి శివభక్తి కలిగి సాకారంగా కరచరణాదులతో కాళ్ళు చేతులు ఉన్న రూపంగా పార్వతీ పరమేశ్వరుల్ని ఆరాధన చేయడం చాలా గొప్ప విషయం. అంతకన్నా గొప్ప విషయం లింగారాధన చెయ్యడం. శివుణ్ణి లింగస్వరూపంగా ఆరాధన చేసిన వారెవరుంటారో వారి ఉపాసన బలం ముందు పరమశివుణ్ణి కరచరణాదులతో కూడిన మూర్తిగా ఉపాసన చేసిన వారి బలం సరిపోదు. నువ్వు కరచరణాదులతో కూడిన శివమూర్తిగా శివుణ్ణి ఆరాధన చేశావు. కృష్ణార్జునులు లింగమూర్తిగా వాళ్ళు ఆరాధన చేశారు. అందుకే కృష్ణార్జునుల యొక్క శక్తి ముందు నీ శక్తి సరిపోదు. నువ్వు వేసిన అస్త్రములు వాళ్ళని చెనకవు, కానీ వాళ్ళు వేసిన అస్త్రములు నిన్ను చెనకుతాయన్నాడు. లింగారాధన చెయ్యడం అనేటటువంటిది అంత గొప్ప విషయం.